జై గోవింద. పూరిలో జగన్నాథునికి ప్రతిరోజు ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎవ్వరం కూడా ప్రసాదము అని పిలవము. మహాప్రసాదంగా ఖ్యాతిగాంచినది. ప్రతిరోజు శుచిగా శుభ్రతతో 56 రకాల భోగాలను భగవానుడికి సమర్పించుకుంటూ ఉంటారు పూరి పండితులు. దాన్ని చప్పన భోగ్గా కూడా మన భక్తులు వర్ణిస్తూ ఉంటారు. ఎందుకు 56 రకాలనే నివేదన చేస్తూ ఉంటారు? 66, 54, 55 ఇలా నివేదన చేయవచ్చు కదా అనే అనుమానం నాకు ఎప్పుడూ వస్తూ ఉండేది. అయితే ఈరోజు దాన్ని నేను తెలుసుకున్నాను, మీకు చెప్పబోతున్నాను. గోవర్ధన గిరిని ఎత్తి ఉద్ధరించినప్పుడు గోవులు, గోపాలురు, బ్రజవాసుల్ని వీళ్ళందరినీ కూడా కాపాడి 7 రోజులు స్వామి ఉపవాసం చేశారు. యశోదామాత ప్రాతకాలం లేచి స్వామివారికి 8 రకాల ఆహారపు పదార్థాలని పూటకి భక్తితో శ్రద్ధతో వండి తినిపించేది. అందుకే పూరిలో ఉన్న పండితులు, భక్తులు 7 రాత్రులు మన కోసం కష్టపడిన స్వామికి 7 × 8 = 56 రకాలని భక్తి భావంతో శ్రద్ధతో భగవంతునికి నివేదనగా సమర్పించుకుంటూ ఉంటారు. అర్థమైందా? జై గోవిందా.